అడ్లబోయిన లక్ష్మీ యాదవ్ పోలవరం గ్రామం చిడిగామాల పంచాయతీ గోల్కొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. ఆమెకి ముగ్గురు కుమార్తెలు గలరు. ఆమె భర్త అడ్లబోయిన లక్ష్మణరావు యాదవ్ వృత్తి రోజువారీ కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆటోలు ఎదురుగా వచ్చి గుద్దడం వలన లక్ష్మీ యాదవ్ అకాల మరణం చెందడంతో మరో ముగ్గురు తీవ్ర గాయాలు అవ్వగా వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబం జీవనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కావున వారి జీవనాధారం కోసం ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడిన యాదవ కుటుంబ సభ్యుల వివరాలు కింద తెలపడం జరిగినది. ఇంకా ఎవరైనా సహాయం చేయాలి అనుకునేవారు కింద నంబర్కి ఫోన్ పే 9749356789 నంబర్కి ఫోన్ పే చేయాలి అని కోరుతున్నాము. వెంకటేష్ యాదవ్ రాజంపేట, సత్యనారాయణ యాదవ్ తూర్పు గోదావరి జిల్లా, బుజ్జి యాదవ్ కాకినాడ జిల్లా, పల్ల నూకరాజు యాదవ్ అనకాపల్లి జిల్లా. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్లా నూకరాజు యాదవ్, అనకాపల్లి జిల్లా. మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు గారు స్థానిక ఎమ్మెల్యే మరియు స్పీకరు అత్తారు ఊరైనటువంటి గ్రామంలో పోలవరం చీడుగొమ్మల పంచాయతీలో ఇన్సిడెంట్ జరగడం మీ అందరికీ తెలిసిందే. వెంటనే స్పందించిన బర్ల శ్రీనివాస్ యాదవ్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కడికి చేరుకోవడం చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ప్రతి యాదవ్ సోదరుడు కూడా మన బర్ల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మా తరపున కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే మన శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా అన్ని జిల్లాల్లో ఉన్న మన శ్రీకృష్ణ యాదవ్ సంఘం కుటుంబ సభ్యుల ద్వారా డబ్బులు డొనేషన్ చేసి వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన నాకు చాలా నచ్చింది. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నా వంతు సాయంగా కూడా నేనైతే అన్ని సమస్యలపైన తిరుగుతూ పోరాటం చేస్తూ ఉంటాం కాబట్టి నా స్థాయికి తగ్గట్టుగా ఒక 516 రూపాయలు విరాళం చేయడం జరుగుతూ ఉందండి. అధ్యక్షుల వారికి, శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షుల వారికి. అలాగే మన అనకాపల్లి జిల్లాలో పెద్దలందరినీ కూడా మీకు పరిచయం చేస్తూ వాళ్ళందరి నుంచి కూడా సహాయ సహకారాలు అందించే మాదిరిగా నా వంతు కృషి చేస్తానండి. అలాగే విశాఖపట్నం ఎమ్మెల్యే, మన జనసేన ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఈ విషయం తెలియపరుస్తాం. ఆయన నుంచి కూడా సాయం అడిగిద్దాం సార్ మీ ద్వారాన. అలాగే పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా కూడా మీకు సాయం చేసే విధంగా మన టీడీపీ ఎమ్మెల్యే గారు గాజువాక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆయన ద్వారా సాయం పొందేలాగా, అలాగే వాళ్ళకి ఏ విధమైన ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు ఉన్నాయో అవి కూడా వచ్చే మాదిరిగా పల్లా శ్రీని గారు తెలియపరిచి సాయం చేద్దామని మా అభిప్రాయం తెలియపరుస్తూ ఉన్నాం సార్. అలాగే మనకు యాదవ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పర్ల శ్రీనివాస్ యాదవ్ శ్రీకృష్ణ సంఘం రాష్ట్ర అధ్యక్షులకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి చనిపోయిన వ్యక్తే కాదండి, ఆ యాక్సిడెంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మన యాదవ్ సోదరులు అవ్వడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ విషయం పైన. ఒక విషయం తెలియపరుస్తూ ఉన్నామండి, యాదవ్ సోదరులారా, గ్రూప్ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మళ్ళీ చెప్పలేదనకండి. ఒక ఆవిడ చనిపోయి ఇంతమంది బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ ₹1,00,000 ఇస్తాము, ₹1,50,000 ఇస్తామని చెప్పడం చాలా బాధాకర విషయం. ఇంకా ఆయన్నైతే జైలుకి అయితే పంపలేదు. మన బర్ల శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు వెళ్ళి అలాగే ఆయన బృందంతో రావటం మాట్లాడడం జరిగిన తర్వాత ఈరోజు రేపో జైలుకు పంపిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందండి డిపార్ట్మెంట్ వారు. అయితే వాళ్ళు మనకి సరైన న్యాయం చేసినట్లయితే దానికి కేసు కూడా ఏ విధంగా చేయాలా అన్న దానిపైన మీ అభిప్రాయాలు అందరూ తెలియపరచాలని, మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం. ఇట్లో మీ అందరివాడు PNR.